ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న అంశం గురించి మాట్లాడదామని మీ వద్దకు వచ్చానండి. అలాగే అపోస్తుల కార్యం గ్రంథం 17వ అధ్యాయం అండి 16వ వచనం. సరే, నా ప్రశ్న ఏంటంటే అండి, పౌలు గారు వాక్యం చెప్పడానికి ఆ ఎథెన్స్ ఏరియా వెళ్ళారండి. ఎపిక్యూరియన్స్ అని, స్తోయికులని. నా సందేహం ఏంటంటే, ఎపిక్యూరియల గురించి ఏమైనా కొంత సమాచారం తెలియజేయగలరా పాస్టర్ గారండి? అలాగే, తప్పకుండాను. అయితే యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో ఈ మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వపు పరిపాలనా విధానం అనేది ఎక్కువ. ఆయన కూడా రోమా ప్రభుత్వ పరిపాలన కిందే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడి 3వ దినమున లేచి పునరుద్ధానుడయ్యాడో, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సువార్త పట్ల, అలాగే సర్వమానవాళి పట్ల. ఏంటా ప్రణాళిక అంటే, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలనేటువంటి గొప్ప ప్రణాళిక. అయితే ఆ మాట నెరవేర్చబడాలి. ఓకే. మరి అపోస్తులు చూస్తే యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేమంతా సువార్త ప్రకటించబడుతుంది. అలాగే దాని పక్కన ఉన్నటువంటి అంతియోకయ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు సమరయ కావచ్చు, సువార్త ప్రకటించబడుతుంది. అది కూడా యేసుక్రీస్తు చెప్పిన రీతిలోనే. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, మీ పరిచర్య విస్తరిస్తుంది. ఈ యొక్క గ్రీకులో ఒక మాట వాడబడింది, ఏంటంటే డయాస్పోరా అని వాడబడింది. దాని మాటకు అర్థం ఏంటంటే చెదరగొట్టబడినటువంటి జనాంగము, చెదిరిపోయినటువంటి జనాంగము. 17వ వచనములో, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధులలోనూ తన కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. యూదులు నలుదిక్కలా చెదిరిపోయారు. అనేక ప్రాంతాల్లో, ఈవెన్ దేశాలు దాటి వారు చెదిరిపోవడం, అక్కడ ఏ పని అయితే అనువుగా ఉందో ఆ పనులు చేసుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచుకుని ఆరాధించదలుచుకున్నారు. అయితే వారు అలా ఆరాధించడానికి వారు ఏర్పరచుకున్న ప్రార్థనా మందిరాలని సునగోగులని అన్నారు. మరి యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేము ఆలయానికి వెళ్ళి దేవుని యొక్క ఆరాధన చేసేవారు. కానీ వారికి దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధన చేయడానికి అవకాశం లేదు కాబట్టి వారు సునగోగుల్ని ఏర్పరచుకున్నారు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ యొక్క ఏథెన్సులో అపోస్తులుడైన పౌలు రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే, ఏథెన్సులో క్రైస్తవులు అనబడినటువంటి యూదులు అక్కడ ఉన్నారు. వారికి ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక పౌలు గారు వృత్తిపరంగా చూస్తే డేరాలు కుట్టేటువంటి వాడు. సమాజ మందిరాల్లో ఆయన సువార్త ప్రకటించాడు. అలాగే ఆయన యొక్క వృత్తిపరంగా డేరాలు కుట్టేటువంటి విధానం అనేకులకి సువార్త ప్రకటించడం జరిగింది. ఎక్కువగా గ్రీక్ కల్చర్, గ్రీకు సంస్కృతి కలిగినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాలు ఉంచబడ్డాయి. అప్పుడు అనేకమైనటువంటి నూతనమైన సిద్ధాంతాలని, నూతనమైనటువంటి భక్తి ఆరాధనల్ని ఇష్టపడేటువంటి జనులుగా ఆ యొక్క గ్రీకు ప్రాంతస్తులు లేదా గ్రీకు ప్రజలు ఉన్నారు. న్యూ ట్రెడిషన్ ఏది వచ్చినా కూడా వారు స్వీకరించేవారుగా, ఆహ్వానించేవారుగా కూడా వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు ఇందులో ఎపిక్యూరియల గురించి చెప్పండి పాస్టర్. అవును, దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఇంతవరకు వచ్చాము. ఈ చరిత్ర అంతా మనం తెలుసుకుంటే అది. అయితే ఈ యొక్క ఎపిక్యూరియన్ అండ్ స్తోయికులు అని అన్నప్పుడు గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, వారు ఎక్కువగా డిపెండ్స్ ఆన్ విజ్డమ్, జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడేవారు. ఎవరు ఎపిక్యూరియన్స్, స్తోయికులు అండి? గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి ప్రజలు. అయితే వాటిల్లోనూ కొన్ని తెగలు ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో ఎగ్జాంపుల్కి చెప్పుకుంటే, ఇశ్రాయేల్ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ యొక్క ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అనేది క్రీస్తుకు పూర్వం 300 మరియు 270 మధ్య కాలంలో ఇది స్థాపించబడి ఫిలాసఫర్ ఎడ్యుకేషన్లోనే ఇవి భాగంగా ఎంచబడ్డాయి. ఇది ఎక్కువగా ప్రధాన భాగము హెడోనిజం అని పలుకుతారు. ఆనంద జీవితాన్ని జీవించడమే
వారి యొక్క మూలం అన్నమాట. దీన్ని మనం తెలుగులో గనక చూసినట్లయితే సుఖ ప్రియత. తినండి, తాగండి, సంతోషంగా మీ జీవితాన్ని ఆనందంగా గడపండి, ఓకే. దేని విషయంలో భయపడద్దు, భయాలన్నిటిని విడిచిపెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు ఎక్కువగా విశ్వసించేవారు. ఎపిక్యూరియన్స్ పూర్తిగా ఆనందము, సుఖం. అలాగే మరణము గురించి ఆలోచించవద్దు, మరణాన్ని దేవుని గురించి భయపడవద్దు. అంటే అర్థం అండి, అంటే దాని అర్థం ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉందని వారు విశ్వసించరు. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని సంతోషంగా గడప. ఈ యొక్క స్టాయిక్ ఫిలాసఫీ అనేది కనుక చూస్తే క్రీస్తు పూర్వానికి 600-700 మధ్యకాలంలో, అంటే ఈ యొక్క ఎపిక్యూరియన్ కన్నా ముందుగానే ఈ ఫిలాసఫీ 270-300 సంవత్సరం అన్నారు. అవును అవును అంటే ఇది బిఫోర్ స్టాయిక్స్. అవును, ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే ఇది మనకు కనబడుతుంది. ఇది క్రీస్తు పూర్వం. అవును, క్రీస్తు పూర్వమే ఇది స్టాయిక్ సిద్ధాంతం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు వారి సిద్ధాంతంలో తినడము, సుఖించడము, ఆనందంగా అది ఎపిక్యూరియన్స్ కి సంబంధించినటువంటి స్టాయిక్స్ గురించి ఎలా స్టాయికుల అవగాహన ఏంటంటే వీరు జీవితం అనేది ఎంతో విలువైనదని వీరు భావిస్తారు. అయితే వీరి యొక్క విధానం ఏంటంటే ప్రకృతిలో మనం భాగమై ఉన్నామనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళది. ప్రకృతిని, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు అంటే జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, వీటన్నిటిలో మన జీవితంలో అవి కూడా ఒక భాగమే అని భావిస్తారు వాళ్ళు. భావించడమే కాదు, వాటితో కలిపి మనం జీవించాలి, వాటితో మనం సహజీవులం అంటే అనుభవించవచ్చు అనుభవించవచ్చు. కానీ ఈ రోజున మనకి గ్లోబల్ వార్మింగ్ ఉంది, లేదా పర్యావరణ కాలుష్యము ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే వనరుల్ని మనం వాడాల్సిన దానికన్నా అత్యధికంగా వాడుతున్నాం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రకృతిని కాపాడాలి. వెరీ గుడ్, మంచి కల్చరు. అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే ప్రకృతినే ఆరాధిస్తూ ప్రకృతినే ప్రధానమైన స్థానం ఇస్తారు. ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే అది దేవుని యందు విశ్వాసాన్ని గురించి వీళ్ళు నమ్మరు. తర్వాత ఇన్నర్ పీస్ అంటే శాంతి కలిగిన జీవితం మనకు ఉండాలంటే మనము మన జీవితాన్ని ప్రకృతితో సార్థకం చేసుకోవాలని వీరు నమ్ముతారు. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి జెరోమ్ ఆఫ్ ద సిటియం అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపన చేశారు. అవును. అయితే ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఉంటున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు రావడం, ఆయన పరిచర్య ఎంతో అద్భుతంగా చేయడం మనం గమనిస్తున్నాం. అయితే విగ్రహాలు అని మీరు అన్నారు, ఐడియల్ వర్షిప్ అనేది ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని చూడండి. వర్క్ హాలిక్ అంటే పనియే వానికి విగ్రహం అవుతుంది. మనీ మైండ్ అంటే ధనమే వారికి ఒక విగ్రహం అవుతుంది. లేదనుకుంటే వారి యొక్క అడల్టరీ, వారి యొక్క శారీరక అనుభూతులు, శారీరక సంతృప్తి ఒక విగ్రహంగా వారికి మారుతున్నాయి. అంటే పాస్టర్ గారండి, మరి క్రైస్తవ్యంలో కూడా మీరు బాగా డెవలప్ అయితేనే ఆశీర్వదించబడిన వారని, ఒక మంచి బిల్డింగ్ కడితేనే ఆశీర్వదించబడిన వారని, అంటే ఇట్లా కూడా మనం కూడా మాట్లాడుతున్నాం కదా. దీనికి యేసుక్రీస్తుని మరి ఎలా మనం, అంటే దీని కొరకైనా యేసుక్రీస్తు వచ్చింది, వాళ్ళు చేసేది తప్పు కాదు కదా యాక్చువల్ వాళ్ళు కూడా. అయితే ప్రభు మీరు అన్నదే ఆలోచన చేస్తే చాలా మంది క్రైస్తవుల అవగాహన ఎలా ఉందంటే ఆశీర్వాదం అని అన్నప్పుడు హెరిటేజ్, భూపరమైనటువంటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాన్ని కొంతమంది కోడి చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు చెప్పిన మాటలను కనుక మనం గమనిస్తే ఆయన ఏమన్నాడంటే, ఆయన సువార్తలో ప్రధానంగా మాట్లాడిన మొదటి మాట, మీరు మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నారు. అంటే అవన్నీ వస్తాయి కానీ ఫస్ట్ గా దేవుణ్ణి వెతకాలి. దీనిలో ఉన్నటువంటి బిహైండ్ ఆఫ్ ద ట్రూత్, దీని వెనకాల ఉన్నటువంటి సత్యం ఏంటంటే దేవునిని ఇహలోకమందే కనుక మనం నెతకగలిగితే మన జీవితము దేవుని గురించినటువంటి నీతియుక్తమైన జీవితంగా ఉంచబడటానికి అవకాశం ఉంది. పరులతో మనం ఒక సమాన భావం అంటే ప్రేమ కలిగి ఉండడం అని అన్నారు ఆయన, సహోదర ప్రేమ.
ప్రేమ కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఉమ్. మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు అన్నారు ఈ ఆశీర్వాదం అని. అబ్రహాం జీవితాన్ని తీసుకోండి ఎగ్జాంపుల్కి. దేవుని మాటకి విధేయత చూపించాడు, ఆయన మాట విన్నాడు, విని తన యొక్క జీవితాన్ని ప్రారంభించి కొనసాగినప్పుడు తను వట్టి చేతులతోనే ప్రారంభమయ్యాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట విని దేవుడు చెప్పిన పనుల్ని లేదా దేవుని యొక్క అడుగుజాడలను అనుసరించినప్పుడు భౌతికమైన ఆశీర్వాదం కూడా ఆయనకి దేవుడు ఇవ్వడము జరిగింది. అట్లా అంటే మరి స్టాయిక్స్ కానీ ఈ ఎపిక్యూరియన్స్ కానీ వీళ్ళు మరి ఒకే ఈ లోకంలో శాంతిని సమాధానాన్ని వాళ్ళు కోరుకున్నారు. బట్ యేసుక్రీస్తు ద్వారా వీరికి కలిగే ఫలితం ఏమంటారు మరి ప్రత్యేకంగా? అంటే జ్ఞానమే దేవుని యొద్దకు చేర్చేటువంటి సత్య మార్గం అని వారు అప్పట్లో నమ్మేవారు. ఈ ఫిలాసఫీ యొక్క మూలము అదే. ఇంకా మనం చూస్తే ప్లేటో, అరిస్టాటిల్ ఇలాంటి పెద్ద పెద్ద పండితులు చెప్పిన మాటలు, తత్వవేత్తలు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏంటంటే జ్ఞానము మనల్ని దేవుని వెతికేలా చేస్తుంది, దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళేలా చేస్తుందని చెప్తారు. అయితే ఇందులో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి భిన్నత్వం ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉందని తెలియపరిచిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ఆయన మాదిరి చూపించాడు, లేచినాడు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ప్రేమ. జ్ఞానాన్ని అనుసరించారు, జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నారు. కానీ మనుషులు తమ స్వార్థానికే ఇతరులందరితో చెప్పాలంటే చాలా కఠినంగా ప్రవర్తించడం, అణిచివేతకు గురి చేయడం, బేదలను బేదలుగా వదిలివేయడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అది చెప్పలా. నీ తోటి వారిని ప్రేమించండి, దయగలిగి ఉండండి, క్షమించండి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నీ పొరుగు వారితో కలిసి ఉండండి అని చెప్పాడు. ఫైనల్ గా ఈ ఎపిక్యూరియన్స్, స్టాయిక్స్, ఈ జ్ఞానులందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించారా అండి? జ్ఞానం ఎప్పుడూ కూడా సత్యాన్ని వెతుకుతుంది. సత్యాన్ని బోధించినప్పుడు ఈ వాక్య భాగాల్లో కూడా చూస్తే మనము 34వ వచనాన్ని కనుక చూస్తే ఆయన రిజరక్షన్ గురించి, క్రీస్తు రిజరక్షన్ గురించి చెప్పినప్పుడు, అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిని అరియోపగితుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండరి. అంటే సత్యము బోధించినప్పుడు, క్రీస్తు పునరుద్ధానము గురించినటువంటి దేవుని వాక్యము బయలుపరచబడినప్పుడు, ఎవరైతే ఈ యొక్క మీరు అన్నారు చూడండి, ఈ యొక్క ఎపిక్యూరియన్స్ అండ్ స్టాయికలే కావచ్చు, రోమన్ ఎంపైర్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విన్నవారిలో నుండి జ్ఞానాన్ని అనుసరిస్తూ సత్యాన్ని అంగీకరించేవారు తప్పకుండా రక్షించబడతారు. మీకు ఉదాహరణకి కొర్నేలిని చూడండి. అతడు శతాధిపతిగా ఉన్నాడు, రోమన్ సైనికుడు. అయితే ఆయన యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను పేతురు గారి ద్వారా విన్నప్పుడు ఆయన సువార్తను అంగీకరించాడు, రక్షణ పొందాడు, దేవుని యందు విశ్వసించి తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే మీ ద్వారా ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంకొక మాట ఏంటంటే, జ్ఞానము కావచ్చు, ఏదైనా కూడా విశ్వాసాన్ని ప్రదానం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఈ రోజున అనేక గ్రంథాలని పరిశీలన చేసినప్పుడు సత్యాసత్యాలు తెలుస్తాయి. సిద్ధాంతాల్లో ఉన్నటువంటి సత్యాలను గమనిస్తూ మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. మన సహోదరుల పట్ల, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని నేను విశ్వసిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీకు కూడా హృదయపూర్వక థ్యాంక్ యూ అండి. చాలా మంచి మీనింగ్స్ తెలియజేశారు. ఎథెన్స్ వారు అంటే ఫైనల్గా నేను తెలుసుకున్న విధానం ఏంటంటే, జ్ఞానవంతులైన జ్ఞానులైన ఎవరైనప్పటికీ కూడా శాంతి సమాధానం అనేది ఉండాలి. అంటే మనలో అది కలగదేమో, మన సొంత శక్తితో అది కలగదు. దానికి ఒక వ్యక్తి అంటే ఒక స్పిరిచువల్ వే ఒకటి ఉండాలి. అదే నడిపించే నాయకుడు ఉండాలి. ఆ జ్ఞానవంతులు నమ్ముకున్నారు. మీరు చెప్పిన మాటలను బట్టి వారు వదులుబోతూ అది ఇది మాట్లాడినప్పటికీ కూడా ఫైనల్ గా విశ్వసించారు. అందులో కొంతమంది విశ్వసించారు. సంతోషం. ఎందుకంటే
కొంతమంది జీవితాల్లో మరి క్రీస్తు సువార్త నింపిన వారిని బట్టి చాలా సంతోషపడుతూ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు చేస్తామండి.